హాయ్ వెల్కమ్ టు ఆరుషి జోన్. మరి ఏపీఎస్సీ నుంచి మరొక భారీ నోటిఫికేషన్కు రంగం సిద్ధమవుతుందని ఆల్రెడీ మనకు పరిగే సుధీర్ గారు తెలియజేశారు. 689 ఉద్యోగాలు డైరెక్ట్, 150 నాన్ జాయినింగ్ పోస్టులు కలిపి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఒక భారీ నోటిఫికేషన్కు ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ అయితే లభించింది. సో ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టి ఏపీఎస్సీ చేతిలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావాల్సి ఉంది. ఏపీఎస్సీ ఏ క్షణమైనా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయవచ్చు. బట్ ఇచ్చేటువంటి ఈ నోటిఫికేషన్లో మనకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు చూసుకుంటే అవి డిగ్రీ అర్హతతో కూడుకున్నటువంటివి. వాటి యొక్క సంఖ్య చూసుకున్నట్లయితే మనకి 37 మొత్తం 100 ఉద్యోగాలకు అయితే ఉంది. అవి కాకుండా ఈ నోటిఫికేషన్లో మెజారిటీ ఆఫ్ జాబ్స్ ఏంటి అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్. ఈ రెండు ఉద్యోగాలు నాన్ జాయినింగ్ పోస్టులు కాకుండా చూస్తేనే 550 ఉన్నాయి. అవి కూడా యాడ్ అయితే దాదాపుగా 600 వరకు ఈ ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. 600 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు అంటే ఇది చిన్న విషయం కాదు, చిన్న నెంబర్ కూడా కాదు. ఒక మంచి నోటిఫికేషన్ అని నిరుద్యోగులకి ఎన్నికల వేళ మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారని మనం అనుకోవచ్చు. మంచి నోటిఫికేషన్ అయితే ఇది అనుకోవచ్చు. కాబట్టి అది ఎవరైతే ఇంకొక మంచి అవకాశం ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళు దీనికి అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఇదైతే అప్లై చేసుకోవచ్చు. మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి అసలు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఆ ఎగ్జామ్ అనేది సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది, సిలబస్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, ఎంపిక విధానం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్స్ అనేటువంటి ఏ విధంగా ఉండాలి, ఇట్లా కంప్లీట్ డీటెయిల్స్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గురించి మనం ఇక్కడైతే డిస్కస్ చేయబోతున్నాము. మీలో ఎవరైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక ఆరు షెడ్యూల్ జోన్ మీకు తెలుసు, ద బెస్ట్ కంటెంట్ అతి తక్కువ ప్రైస్కి ఇచ్చేటువంటి ఒకే ఒక యాప్ మనకి ఆన్లైన్లో ఆరు షెడ్యూల్ జోన్. ఈ యాప్ మనకు కంప్లీట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కోర్స్ అనేది కేవలం 499కే అందిస్తుంది 6 నెలల వ్యాలిడిటీతో. క్లాసెస్ డెమోస్ చూడండి, ఫస్ట్ ఫ్యాకల్టీస్ని చూడండి. ఒక రాష్ట్రంలోనే అత్యుత్తమ ఫ్యాకల్టీస్తో ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క ఫేమస్ ఫ్యాకల్టీస్తో మనం ఇక్కడ చెప్పిస్తూ ఉంటాం. అన్ని సబ్జెక్ట్స్ ఒకరే చెప్పేటువంటి సూపర్ మ్యాన్ ఇక్కడ మనకు ఉండరు. అందరూ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క ఫ్యాకల్టీస్ అయితే ఉంటారు. అందరూ అత్యంత అనుభవజ్ఞులు అయితే ఉంటారు. క్లాసెస్ చూడండి, అదేవిధంగా మీరు డెమోస్ చూడండి. క్లాసెస్ నచ్చినప్పుడు మాత్రమే తీసుకోండి. కేవలం 499కి కంప్లీట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోర్స్. డిస్క్రిప్షన్లో ఆరు షెడ్యూల్ జోన్ యాప్ లింక్ అయితే ఇచ్చాము, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. సో మరి ఇక్కడ చూసినట్లయితే ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు క్వాలిఫికేషన్ అనేటువంటిది ఏముండాలి అని చూసుకుంటే మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అండి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఉండాలి. ఇంటర్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి మనకు హైట్ అనేటువంటిది ఉండాలండి. అబ్బాయిలు చూసుకుంటే 163 సెంటీమీటర్ల హైట్ అనేటువంటిది ఉండాలి, దానికంటే తక్కువ ఉండకూడదు. 163 సెంటీమీటర్లు. అమ్మాయిలు చూసుకుంటే 150 సెంటీమీటర్ల హైట్ ఉండాలి, అంతకంటే తక్కువ ఉండకూడదు. అదేవిధంగా అబ్బాయిలు చెస్ట్ అనేటువంటిది మనకు 84 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఎప్పుడైతే మనం గాలి పీల్చుకుంటామో అప్పుడు చెస్ట్ 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్కి అయితే వెళ్ళాలి. సో ఇది ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించి. అమ్మాయిలు చూసుకుంటే 79 సెంటీమీటర్స్ అనేటువంటిది మనకు చెస్ట్ ఎక్స్పాన్షన్ ఉండాలి. 5 సెంటీమీటర్స్ మనం గాలి పీల్చుకున్నప్పుడు చెస్ట్ ఎక్స్పాన్షన్ అయితే ఉండాలన్నమాట. సో మరి ఇది 5 సెంటీమీటర్స్ ఏజ్ మనకి రిలాక్సేషన్ ఉంది హైట్ అనేటువంటిది. ఎవరికి అంటే ఎస్టీస్కి, ఎవరైతే కొండ ప్రాంతాల్లో నివసించేటువంటి ఎస్టీలు ఉంటారో, ప్లెయిన్ ల్యాండ్స్ మీద కాకుండా కొండ ప్రాంతాల్లో నివసించేటువంటి ఎస్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక 5 సెంటీమీటర్స్ ఈ ఎక్స్టెన్షన్ మనకి ఉంటుందన్నమాట. అంటే సడలింపు అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్మీడియట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా, ఇంటర్మీడియట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు, ఈ హైట్ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోవచ్చు. మరి వయో పరిమితి చూసుకున్నట్లయితే వయో పరిమితి 30. అదేవిధంగా రీసెంట్గా గవర్నమెంట్ ఏదైతే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిందో ఆ 2 ఇయర్స్ చూసుకుంటే 32 ఇయర్స్ అనేటువంటిది వయో పరిమితి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మరొక 5 సంవత్సరాలు యాడ్ అయితే ఉంటుంది. 37 ఇయర్స్ వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలు, ఓసీలు 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి అర్హులు. సో మరి హైట్ ఉండే తర్వాత మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది అని చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది మనకి 3 స్టేజెస్ ఉంటుందండి. ఫస్ట్ స్టేజ్ చూసుకుంటే మనకు స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్, దాని తర్వాత మెయిన్స్ ఉంటుంది. ఆ తర్వాత మెయిన్స్ అయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మనకి మెడికల్ టెస్ట్ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో మరి స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై అయితే మనకు ఎస్సీ, ఎస్టీలకు 35%, ఓసీలకు 40% మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ప్రిలిమినరీ క్వాలిఫై అవుతారు. ప్రిలిమినరీ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ అనేటువంటి ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా క్వాలిఫై అయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది.
సో మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి? మీ అందరికీ తెలుసు ఏ ఏపీపీఎస్సీ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలని అనుకున్నా ముందుగా ఓటీపీఆర్ చేయించుకొని ఉండాలి. ముందు ఓటీపీఆర్ చేయించుకోండి. నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా అంటే ఈలోపు మనకు వచ్చే వరకు వెయిట్ చేయకుండా ఓటీపీఆర్ చేయించుకుంటే దాని నుంచి ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓటీపీఆర్ ఖచ్చితంగా ప్రతి ఒక్క ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్ చేయించుకోవాలి. ఆల్రెడీ గ్రూప్స్కి అప్లై చేసిన వాళ్ళు చేసుకున్నారు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోండి. సో మరి ఫీజు ₹250 ఉంది. వాళ్ళ పాత నోటిఫికేషన్స్కి మరి ఇప్పుడు ఏమైనా పెంచుతారా లేదనేది చూడాలి. సో మరి ప్రిలిమినరీ ఎగ్జామ్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది అని చూసుకుంటే ప్రిలిమినరీ 150 మార్కులకు ఉంటుందండి. 150 మార్కులకి క్వాలిఫై అయితే సరిపోతుంది. ఈ 150 మార్కుల్లో మనకి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. జనరల్ స్టడీస్లో భాగంగా కరెంట్ అఫైర్స్, నేషనల్, ఇంటర్నేషనల్, అదేవిధంగా స్టేట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, హిస్టరీ, ఇక్కడ పాత సిలబస్లో చూసుకుంటే మనకి మోడర్న్ మెన్షన్ చేశారు. జాగ్రఫీ, స్టేట్, అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీ, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్, దాంతోపాటుగా ఎకానమీ, పాలిటీ, ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకు మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్లో భాగంగా ఉంటాయి. మరి ఇది 75 మార్క్స్కి. మరొక 75 మార్క్స్కి ఏంటి అంటే జనరల్ సైన్స్తో పాటు జనరల్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, 10వ తరగతి లోపు మ్యాథమెటిక్స్ అనేటువంటివి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో మరి సిలబస్ అనేటువంటిది క్లియర్గా చూసినట్లయితే ప్రిలిమినరీకైనా మెయిన్స్కైనా సేమ్ సిలబస్ అండి. జనరల్ స్టడీస్లో చూసుకుంటే జనరల్ సైన్స్లో మనకి చూసుకుంటే డే టు డే లైఫ్లో మనకి సైన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో ఆ విధంగా జనరల్ స్టడీస్లో అయితే ఇచ్చాడు. కరెంట్ అఫైర్స్, హిస్టరీ కనుక చూసుకుంటే మనకు సోషల్, ఎకనామిక్, కల్చరల్ హిస్టరీ అని ఇచ్చారు. వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ అయితే ఇవ్వడం జరిగింది. ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా జనరల్ స్టడీస్లో భాగంగా అయితే వస్తాయి. ఇక జనరల్ సైన్స్ చూసుకుంటే సోర్స్ ఆఫ్ ఎనర్జీ, లైఫ్ ప్రాసెస్, అదేవిధంగా మనకి నెక్స్ట్ చూసినట్లయితే రిప్రొడక్షన్, న్యాచురల్ రిసోర్సెస్, అదేవిధంగా మనకి ద యూనివర్స్ అనేటువంటి అంశాలు మనకు సైన్స్లో భాగంగా రావడం అయితే జరుగుతుంది. ఇక మ్యాథ్స్లో చూసుకుంటే అర్థమెటిక్, ఆల్జీబ్రా, ట్రిగ్నామెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ అనేటువంటివి మనకి 10th క్లాస్ లోపు సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ని బేస్ చేసుకుని ఇవైతే 10th స్టాండర్డ్లో అయితే రావడం జరుగుతుంది. 10th స్టాండర్డ్ అని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో ఈ విధంగా 150 మార్క్స్కి ప్రిలిమినరీ అనేటువంటిది కండక్ట్ చేసి అందులో క్వాలిఫై మార్క్స్ వచ్చిన వాళ్ళని మెయిన్స్కి అయితే సెలెక్ట్ అయినటువంటి చేయడం జరుగుతుంది. మరి మెయిన్స్కి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు మరొక ఎగ్జామ్ అయితే మెయిన్స్ ఉంటుంది. సేమ్ సిలబస్ 75 మనకు ఉంటుంది. కాకపోతే ఇక్కడ అడిషనల్గా ఒక ఎస్ఏ రైటింగ్ అనేటువంటిది ఉంటుంది. ఎస్ఏ అనేటువంటిది కేవలం క్వాలిఫై అయితే సరిపోతుంది. 50 మార్కులకు ఒక ఎస్ఏ కండక్ట్ చేస్తారు, ఎస్ఏ ఇస్తారు. అది డిస్క్రిప్టివ్లో ఎస్ఏ రాయాలి. అది తెలుగులో అయినా రాయొచ్చు, ఇంగ్లీష్లో అయినా రాయొచ్చు. కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులు భయపడాల్సిన అవసరం లేదు. అది జస్ట్ క్వాలిఫై మార్క్స్కి. అది క్వాలిఫై అయిన తర్వాత 150 మార్కులకి మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ అనేటువంటిది పెడతారు. ఏదైతే ప్రిలిమినరీలో మన సిలబస్ చెప్పుకున్నామో యాజ్ టీజ్గా అదే సిలబస్ ఉంటుంది, అదే ప్యాటర్న్ ఉంటుంది. ఈ మెయిన్స్ కూడా క్వాలిఫై అయిన తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే ఏంటంటే మనకి 25 కిలోమీటర్లు 4 గంటల్లో, 25 కిలోమీటర్లు 4 గంటల్లో వాకింగ్ టెస్ట్ అయితే ఉంటుంది అబ్బాయిలకి. అబ్బాయిలు 25 కిలోమీటర్లు 4 గంటల్లో వాకింగ్ చేసి కంప్లీట్ చేయాలి. ఇది అబ్బాయిలకి సంబంధించి. అమ్మాయిలకి సంబంధించి చూసుకుంటే మనకు 16 కిలోమీటర్లు 4 గంటల్లో వాకింగ్ చేసి అమ్మాయిలు కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇంతకు మించి మనకి హై జంపులు, లాంగ్ జంపులు ఇట్లాంటివి ఏమీ ఉండవు. ఇది అయిన తర్వాత మనకు మెడికల్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఫైనల్గా జాబ్ అయితే వస్తుంది. సో ఇది ప్రాసెస్. మనకి ఒక భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. అది కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులకు కాబట్టి పోటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది. ఎగ్జామ్ ఎలక్షన్ ముందే ఉంటుందా, తర్వాత ఉంటుందా ప్రిలిమినరీ ఉంటుంది, తర్వాత చూద్దాం. తర్వాతే ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ వన్స్ నోటిఫికేషన్ వస్తే మాత్రం ఎవరు దాన్ని ఆపలేరు. కాబట్టి మీరు ప్రిపరేషన్ ఈ రోజు నుంచి కొనసాగించండి, స్టార్ట్ చేయండి. మన కోర్స్ అయితే ఉంది. 499కి కంప్లీట్ వీడియో క్లాసెస్ కోర్స్ ఉంది. ₹99కి మన టెస్ట్ సిరీస్ కూడా ఉంది మనకి యాప్లో. కాబట్టి 100% మీకు యూజ్ అవుతుంది. ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అదేవిధంగా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.